నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో కొన్ని రకాల సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణ చేయండి. మిథున రాశి వాళ్లకు నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రుణ సమస్యల నుండి కూడా విముక్తి పొందుతుంటారు. ఆప్తుల యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి. నాయకులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తగ్గించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, సంకట విమోచన ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. సింహరాశి వారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అధికారుల యొక్క ప్రశంసలు పొందుతూ ఉంటారు. నిరుద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల గురించి ఆలోచిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, శారదా అమ్మవారి స్తోత్రమును పారాయణ చేయండి. కన్యారాశి వారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతుంటారు. నాయకులతో ఉన్న మనస్పర్ధలు తగ్గిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతుంటారు. స్థిరాస్తుల యొక్క ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. తులారాశి వారులకు వ్యాపార కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతుంటారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుతుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. సమాజంలో గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి. మకర రాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధించుకుంటారు. విందు వినోదాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, ధనలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది. కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలను పాటించటం మంచిది.
ఆప్తులను కలుసుకుంటారు, శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు వృత్తి వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి సలహాలను ఇచ్చి గౌరవాన్ని కోల్పోతుంటారు. అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.